తెలంగాణలో బీజేపీ వస్తుంది, అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం 3912 స్థానాలలో గెలిచింది 6.5%, అంటే 236 మాత్రమే. అంటే బీజేపీ సిచ్యువేషన్ ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉందనేది ఒకసారి ఆలోచించుకోండి. మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని ఈరోజు జనాలు అడుగుతున్నారు. మొన్న మోదీ గారు కూడా గట్టిగా వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఏం చేస్తున్నారు మీరు అందరూ, ఏం బిక్తున్నారు? ఇక పచ్చిగా మాట్లాడాలంటే చాలా ఉన్నది. మన అచ్చ తెలంగాణ భాషలో మాట్లాడితే అడ్డగోలుగా తిట్టచ్చు వీళ్ళందరినీ కూడా. ఈడ మీరు బిజినెస్లు అని చెప్పి ఇంకా మీకు వర్గ పోరులు, మీరు లొల్లులు పెట్టుకుంటున్నారు. సరే మీరు ఢిల్లీలో ఉంటున్నారు అంటే ఢిల్లీలో కూడా ఉండట్లేదు, హైదరాబాద్లో ఉంటున్నారు కదా. ఏం చేస్తున్నారు అసలు? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి అసలు ఛాన్స్ ఉంటుందా లేదా? ఏం చేస్తున్నారు? ఇంతమంది ఉన్నారు అని చెప్పి మొన్న మోదీ గారు కూడా గట్టిగా వీళ్ళందరినీ వేసుకోవడం జరిగింది. మరి ఇంత రాజకీయాలల్లో ఇంత ద్వేషాలల్లో బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటది? ఇంకొకటి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రామచందర్ గారు, చాలా మందికి కూడా అసలు మా స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఇప్పటికీ చాలా మంది బండి సంజయ్ గారే, మాకు బీజేపీ అంటేనే బండి సంజయ్ గారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చాలా మందికి తెలియదు. మొన్న మనం చూసుకున్నట్లయితే ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా బీజేపీ ముందుకు రాలే. ఖాళీ ఏదో తూత మంత్రంగా వచ్చినామా, అటెండెన్స్ చేసుకున్నామా, పోయినామా, అట్లా ఒక 4-5 ఇల్లులు తిరిగినామా, ఫోటోలు తీసినామా, సోషల్ మీడియాలో పెట్టుకున్నామా, అట్లనే ఉన్నది, కథ వెళ్ళదు. ఇట్లా అయితే ఇక బీజేపీ సంగతి తెలంగాణలో ఇట్లా. మరి సౌత్ ని కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి పాపం మోదీ గారు బీజేపీ అనుకుంటా ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఇట్లున్నారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది బీజేపీ రావాలి, బీజేపీకి ఓటు వేస్తాం, నాయకులు లించోవాలి అని ఉన్నది. కానీ లించున్నా కూడా ఏమవుతుందంటే అసలు అక్కడ నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, ఏంటంటే కొంతమంది నాయకులు బీజేపీ నుంచి లించుందాం అనుకున్నా కూడా ఏడ మనకు బీజేపీకి హవా లేదు, బీజేపీకి గెలవదు, అపోజిషన్ వాళ్ళతో పైసలు తీసుకొని సెటిల్మెంట్ చేసేసుకుంటే అయిపోతుంది ఆయన అన్నట్టుగానే కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. కొంతమంది గట్టిగా కష్టపడ్డారు. మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ కూడా గట్టిగా కష్టపడ్డారు, గెలిచిండ్రు. ఏమైందని అయినా అంటే ఈ రోజు వాళ్ళు బిజినెస్లు కాపాడుకుంటున్నారు, బిజినెస్లు చూసుకుంటారు అంతే. ఏదో సోషల్ మీడియాలో ఉన్నామా అని చెప్పి కనిపించాలి కదా, మరి కనిపించకపోతే పనిచేస్తలేం పార్టీకి అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఇలా లొల్లుళ్ళు, ఇలా గొడవలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని స్ట్రెంథెన్ చేయండి ఆయన అని చెప్పి మోదీ గారు కూడా మొన్న వేసుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒకప్పుడు మీరు చూసుకోండి ఏంటంటే ఇది 100% ఫ్యాక్ట్, ఎవరైనా కూడా చెప్తారు. ఆడ ఏమైనా జరగనివ్వండి, పొలిటికల్ గా ఏదైనా కూడా కానివ్వండి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఎదిగిందంటే ఎవరి వల్ల అంటే ఎవరైనా కూడా బండి సంజయ్ గారు అనే చెప్తారు. ఒకప్పుడు ఊపింది మంచిగానే బీజేపీ, ఇంకా అయిపోయింది ఆయన బీజేపీ వచ్చేస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని చెత్త రాజకీయాల వల్ల ఈ రోజు బీజేపీ ఇక్కడ అసలు పేరు లేకుండా కూడా పోతున్నది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆ పొజిషన్ కి రావాలి, ఆ ఊపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి మీ అందరు కూడా కామెంట్ రూపకంలో తెలపండి. మళ్ళా ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మనకు తెలంగాణలో, అప్పటిదాకా కూడా మళ్ళా పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మారుతారు. అప్పుడు మళ్ళీ ఇంకో పర్సన్కి ఇవ్వాల్సే అవకాశం ఉంటుంది. ఏదైతే టైమింగ్ ఉందో అప్పటిదాకా కరెక్ట్గా ఉన్నది కాబట్టి మంచిగా ప్లాన్ చేసి రామచందర్ గారికి కూడా ఇచ్చిండ్రు. ఆ టైంలో అధ్యక్ష పదవిని మారుస్తే ఆ వచ్చే పర్సన్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఏమన్నా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? అదే అంటున్నా, బీజేపీ ఇంకా స్ట్రెంథెన్ కావాలంటే, పవర్ఫుల్ కావాలంటే, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో గెలవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి మీ ఒపీనియన్ కూడా మీ మన కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.